టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం టాక్ ఆఫ్ ది మీడియా అయ్యారు. టాలీవుడ్లో ఆ మాటకొస్తే ఇండియాలోనే అత్యంత ధనిక నటుల్లో నాగార్జున గారు టాప్ 10లో ఉంటారు. సినిమా రంగంతో పాటు అనేక వ్యాపారాలు నాగార్జునకి ఉన్నాయి. అయితే నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. ఆ వెంటనే నాగార్జున గారు హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ అప్పటికే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూలిపోయింది. ఇక ఆ తరువాత నాగార్జున గారు ఒక ట్వీట్ చేశారు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎందుకు కూల్చివేశారు, ఇది ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తుంది కదా అంటూనే, ఇది నా ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా లేదు, ఉందని ప్రూవ్ అయితే నేనే కూల్చివేసేవాడిని కదా అంటూ ట్వీట్ చేశారు. అయితే హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆక్రమిత భూమి ఒక్క అంగుళం ఉన్నా కూడా ఎవరిని ఎక్కడా వదిలిపెట్టేది లేదు అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అయితే గత 10 ఏళ్లుగా ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన వివాదం రగులుతోంది. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెరువుని ఆక్రమించి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మించారని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ కన్వెన్షన్ని నేలమట్టం చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎన్ కన్వెన్షన్ విలువ ఎంత, నాగార్జునకి దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంత అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం వల్ల ఎంత నష్టం లాంటిది అంశాలు వైరల్ అవుతున్నాయి. మీడియాలో వినిపిస్తున్న అంచనా ప్రకారం ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ దాదాపుగా 400 కోట్ల రూపాయలని తెలుస్తుంది. ఈ ఫంక్షన్ హాల్ని ఉపయోగించుకోవడానికి కోట్లలో ఖర్చు అవుతుందట. ఈ ఫంక్షన్ హాల్ నుంచి ప్రతి ఏడాది నాగార్జునకి 150 కోట్ల వరకు ఆదాయం వస్తుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. ఇక ప్రస్తుతానికి ఈ కన్వెన్షన్ హాల్ కూల్చివేత వల్ల 100 కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. నాగార్జున గారు ప్రస్తుతం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కూల్చివేతలు చట్ట విరుద్ధం అని కూడా అంటున్నారు. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారు కోర్టులో ఎలా పోరాడతారు, నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. తుమ్మిడికుంట చెరువులో కొన్ని ఎకరాలని అక్రమంగా ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. హైడ్రా అధికారులు దీనికి సంబంధించి ఆధారాలతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. మరి దీని తర్వాత నాగార్జున గారు అధికారికంగా ఎలా ముందుకు అడుగులు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాగార్జున గారు నిజంగానే తప్పు చేస్తూ ఉంటారని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఎస్ అని, లేకపోతే మీ అభిప్రాయాన్ని నో అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.